గఫూర్ గారు, ఇప్పుడు దానికి అగ్నివీర్ ఉందనుకోండి, సమాజంలో చాలా చర్చ జరిగింది, అది రైటా రాంగా డెసిషన్ అని. ఎవరు మాట్లాడినా వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయమే. ఇప్పుడు ఆయన మిలిటరీ అధికారిగా మాట్లాడాలి, ఆయన రిటైర్ అయిన తర్వాత నాకు ఇది కరెక్ట్ కాదనిపించింది, లేదు ఆ చర్చల్లో ప్రభుత్వం ఆ మాట వినలేదు, ఏదో ఆయన ఒపీనియన్ ఆయన చెప్తారు. అలాగే చైనాతో గాల్వాన్ ఇష్యూ అప్పుడు కూడా ప్రభుత్వం కాస్త తన ప్రతిష్ట కోసం చూసుకుంది తప్ప దేశ రక్షణ కోసం చూసుకోలేదు. అలాంటి కొంత వాళ్ళకి రాజకీయంగా నష్టం అలాంటి పదాలే కొన్ని వాడారు. చెప్పొచ్చు, అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం అని చెప్పొచ్చు, మాట్లాడనివ్వచ్చు. ఇప్పుడే చెప్పారు ఒక లైజానింగ్, ఒక మంచి వాతావరణం లోతుగా. ఇప్పుడు వాళ్ళకు కూడా బోల్డని నెహ్రూ గారి దగ్గర నుంచి మళ్ళీ చెప్పడానికి ఎలాగో ప్రధాని మొన్న చెప్పారు, ఎవరు లేపారో నెహ్రూ గారి దగ్గర నుంచి ఆయన మొదలుపెట్టి చెప్పారు. ఇంకో గంట చెప్పొచ్చు వీళ్ళకి 4 పాయింట్లు మాట్లాడితే. ఆ మాత్రం ఒక టాలరెన్స్ అంటాం కదా, ఆ టాలరెన్స్ సహించేటువంటి గుణం లేకపోవటం, ఈ మొత్తానికి స్పీకర్ గారిని ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా వాడుకున్నారని ప్రతిపక్షాలు భావించటం, చివరికి భారత ప్రజాస్వామ్యంలో సోమనాథ్ చటర్జీ గారు లాంటి స్పీకర్స్ని చూసిన దేశం, లేదా వాజ్పేయి గారు లాంటి ప్రతిపక్ష నాయకుల్ని చూసిన దేశం, నెహ్రూ గారు లాంటి ప్రధాని చూసిన దేశం, అన్నీ ఇముడ్చుకొని పోయే పరిస్థితి నుంచి ఒక రిఫ్ట్, ఒక యుద్ధ వాతావరణం, అవిశ్వాసాలు, ఈ గందరగోళాలు ఎలా అర్థం చేసుకోవాలి? పట్టారి గారు, మీకు మిగతా పెద్దలకు నమస్కారం అండి. సార్, ఇక్కడ పుల్లారావు గారు చెప్పినటువంటి మర్యాదలకు సంబంధించినటువంటి సమస్య కాదు, ప్రతిపక్షాలని మేనేజ్ చేయడం అది. దానికంటే కూడా నేను అనుకుంటుంది ఏమంటే, తమ బలహీనతలు ఎక్కడ బయటపడతాయి అనేటువంటి భయం అధికార పక్షాన్ని పట్టుకున్నది. ఓకే, కాబట్టి ప్రజాస్వామ్యంలో పార్లమెంటరీ వ్యవస్థ ఎక్కడైతే ఉందో ప్రతిపక్షానికి ఆ సభలో సమానమైన అధికారులు ఉంటాయండి. అధికారం మెజార్టీ పక్షానికి ఉండొచ్చు, దాని అర్థం ఏంటి? మెజార్టీ పక్షం జాగిర్ కాదు ఈ దేశం. అట్లాగే స్పీకర్ స్వతంత్రంగా ఉండాలా అంటాం మనం. స్పీకర్ స్వతంత్రంగా ఉన్నా లేకపోయినా స్పీకర్ జాగిర్ కాదు పార్లమెంటు. అన్ని పక్షాలని సమన్వయం చేసుకొని స్పీకర్ నడవాలా. అట్లా కాకుండా స్పీకర్ ఒక పక్షంగా మారితే స్వతంత్రత ఏముంది, లేకుంటే దానికి పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని కాపాడడం ఏమవుతుంది? ఇక్కడ సమస్య ఏమిటి? గుర్తింపు పొందినటువంటి ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ఏదో వాళ్ళ దయాదాక్షిణం కాదు, గుర్తింపు పొందినటువంటి పార్లమెంట్ నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు ఒక అంశం మీద ఆయన మాట్లాడుతున్నాడు. ఎందుకంటే భయం వీళ్ళకు. ఆయన రెఫర్ చేసినటువంటిది కూడా ఎవరో బజార్లో చెప్పుకునే గాలి మాటలు కాదు కదా, ఎవరో గాలి వ్యక్తులు మాట్లాడేట్టు కాదు కదా. మన ఆర్మీ చీఫ్ మాట్లాడినటువంటి, మన ఆర్మీ చీఫ్ రాసినటువంటి ఒక పుస్తకాన్ని రిఫర్ చేస్తున్నారు. అదేదో అన్పబ్లిష్డ్ అన్నారు. ఆయన చేతిలో పుస్తకం ఉంది, రాహుల్ గాంధీ చేతిలో పుస్తకం ఉంది. ఆ పుస్తకాన్ని చూపించి మాట్లాడుతున్నారు ఆయన. ఎందుకు ఇంత భయం వీళ్ళకు? అక్కడ నర్వానే ఒక స్పెసిఫిక్ ఆరోపణ చేశారు. ఆయన చేసినటువంటి ఆరోపణ ఏంటంటే, ఒకవైపు ట్యాంకులు దగ్గరకు వస్తున్నాయి, ముంచుకొని వస్తున్నాయి, సరిహద్దులు దాటేటువంటి ప్రమాదం ఉంది, నేను ఏం చేయాలని సలహా కోసం నేను అడిగాను, మీకు తోచింది మీరు చేయండి అని చెప్పారు తప్ప బాధ్యత తీసుకోవడానికి రాజకీయ నాయకత్వం సిద్ధపడలేదు. ఈ చిన్న విషయమా? ఇప్పుడు ఆపరేషన్ సింధు గురించి లేచిన దగ్గర నుంచి ఇలా గొప్పతనం చెప్పుకుంటుంటారే, లేకుంటే వీళ్ళన్ని దాడులు చేసినటువంటి చెప్పుకుంటారు. ప్రకటన కూడా ప్రధాని చేశారు సార్, ఆపరేషన్ సింధూరు ఆపిన ప్రకటన కూడా ప్రధాని చేశారు, ఆర్మీ చీఫ్ జైలా. అదే ఇప్పుడు రాజకీయ నాయకత్వం చేస్తారు సార్. నా పాయింట్ ఏంటంటే, ఆర్మీ చీఫ్ ఒక బలహీనత రాజకీయ నాయకత్వంలో ఉండేది, ఆయనకు తోచింది ఆయన ఎక్స్ప్రెస్ చేసిన పుస్తకంలో, దాని ప్రతిపక్ష నాయకుడు లేవదీయకూడదు అంటే ఏమిది? ప్రతిపక్ష నాయకుడు మోడీ గారికి భజన చేయాలనా, రాజ్నాథ్ సింగ్ భజన చేయాలనా? ఏమన్నా కామన్ సెన్స్ ఉండేది? ఓం బిర్లా గారు ఆయన అలో చేసి ఉండాలా, ఏం మాట్లాడినివ్వండి అని గవర్నమెంట్ కావాల్సింది ఆన్సర్ చేయొచ్చు. గతంలో జరిగిన తప్పులు చెప్పొచ్చు. విమర్శకు ప్రతి విమర్శ కాకుండా అదే ఆయన ఏం గుర్తుందో లేదో అది వాస్తవం కాదు అని డినే చేసి ఉండొచ్చు. లేకుంటే నర్వాణి గారు రాసిన పుస్తకానికి ఏం అథెంటిసిటీ ఉంది మేము చూస్తాం దాని గురించి చెప్పిండొచ్చు. అట్లా కాకుండా అసలు నువ్వు మాట్లాడకూడదు, ఆ పుస్తకాన్ని రెఫర్ చేయకూడదు, నేను సస్పెండ్ చేస్తాను అని ఓం బిర్లా అంటాం. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు లేదా రాజ్నాథ్ సింగ్ గారు అబ్జెక్ట్ చేయడం వేరు.
ఓం బిర్లా ఎవరైతే సభను నడపాలనో ఓకే ఆయన ఓ పక్షం అయిపోయి అధికార పక్షాన్ని కాపాడడానికి ఆ ప్రయత్నం చేసినాడు కాబట్టి ఈ రోజు అవిశ్వాస తీర్మానం పెట్టే హక్కు ప్రతిపక్షానికి ఉంది కాబట్టి పెడుతున్నారు. ఓకే కాబట్టి అది అట్లా నిష్కాంత్ దుబే ఏం మాట్లాడండి, నిష్కాంత్ దుబే యొక్క విమర్శలను బలపరుస్తారా వీళ్ళు? అవును, ఆయన మీద మరి చర్యలు ఆయన తీసుకోవాలి. నోటికొచ్చినప్పుడు మాట్లాడొచ్చునా? కాబట్టి పార్లమెంట్ అనేది అధికార పార్టీకి మెజారిటీ ఉండవచ్చు, అయితే ఎవరికి మెజారిటీ ఉంటే వాళ్ళ సొంత సొత్తు కాదు. పార్లమెంట్ అనేది అన్ని రాజకీయ పార్టీలు ఎలక్టెడ్ మెంబర్స్ యొక్క ఈక్వల్ రైట్స్ ఉంటాయి. అక్కడ Okay. మాట్లాడడానికి హక్కు ఉంటుంది. బలాన్ని బట్టి టైం ఇవ్వచ్చు. Okay. కాదని రాహుల్ గాంధీకి చెప్పొచ్చు, అయ్యా నీకు అర్ధగంట కేటాయించాం, ఈ అర్ధగంట లోపల ముగించు అని చెప్పొచ్చు. ఓకే ఆ రకంగా ఆయన అదుపు చేసి తప్ప నువ్వు మాట్లాడడానికే లేదు, ఈ పుస్తకాన్ని రిఫర్ చేయడానికి లేదు అంటే ఏం పార్లమెంట్ అది? ఆయన అన్నట్టుగా పార్లమెంట్ లో నిష్కాంత్ దుబే ఏమో 10 పుస్తకాలు కోట్ చేసి వాటిలో ఉన్న అంశాలు కూడా మాట్లాడారు అదే హౌస్ లో. మరి దాని అటెన్షన్ ఏమిటి? ఎవరు క్వశ్చన్ చేయకూడదు దాన్ని, ఓకే ఆయన ఇష్టం వచ్చిన మాట్లాడవచ్చు. ఓకే ఈ రకంగా ఎందుకంటే పార్లమెంట్ ను ప్రహాసనంగా మార్చడం అనేటువంటిది ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచడం, ఓకే అధికార పక్షం యొక్క నియంత్ర ధోరణి అది. ఓకే. కాబట్టే బిర్లా దాంట్లో సాధనంగా ఉన్నాడు అనేటువంటిది ప్రతిపక్షాల ఆరోపణ. ఆయన నిష్పక్షపాతంగా ఉండాలా, ఆయన బిజినెస్ ఆఫ్ ది హౌస్ అది దృష్టిలో పెట్టుకొని ప్రతిపక్షానికి లేదా మిగతా వాళ్ళకి ఎంత టైం కేటాయించామో టైం రెగ్యులేట్ చేయొచ్చు. వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు, ఓకే. వ్యక్తిగతమైనటువంటివి ఏమన్నా చేస్తే ఎక్స్పాండ్ చేయొచ్చు, రికార్డు ఇది ఎక్కదు అనేది. అంతే తప్ప ఏం మాట్లాడదా? ఇప్పుడు రాష్ట్రపతికి ధన్యవాదాలు చెప్పడం అనేది పాలసీ ఆఫ్ ది వాళ్ళ గవర్నమెంట్. హక్కు. పాలసీల మీద మాట్లాడొచ్చు. అవును అది ఇప్పుడు మనం అసెంబ్లీలో కూడా చూసింటాం, అవును. గవర్నర్ స్పీచ్ మీద మాట్లాడుతూ ప్రభుత్వాన్ని ఎట్లా మనం అనేక విమర్శలు చేస్తారు. వ్యక్తిగతమైనటువంటి విమర్శ చేయకూడదు, అవును. అసభ్య పదజాలం కానీ వాడు. అన్పార్లమెంటరీ థింగ్స్ కానీ మాట్లాడు. అవును. అక్కడేం రాహుల్ గాంధీ అట్లాంటి ప్రయత్నం కూడా ఏం కనపడలేదు. ఓకే కాబట్టి ఓం బిర్లా గారు తను యా, బీజేపీ నాయకుడిగా వ్యవహరిస్తున్నాడు తప్ప పార్లమెంట్ కు సభాపతిగా అతను నిర్వహించడం లేదు. ఓకే. కాబట్టి అసంతృప్తి ఉండి వాళ్ళు అవిశ్వాస తీర్మానం పెడుతున్నారు. యా. 100% కరెక్ట్ అండి. రైట్. విట్ల గారు మీరే చెప్పబోతున్నారు, అడగండి. సార్ ఇప్పుడు నేను అనేది ఏంటంటే రాహుల్ గాంధీ గారిని మాత్రమే మాట్లాడనివ్వలేదని చెప్పలేదు స్పీకర్ గారు, ఏకంగా ప్రధానమంత్రి గారిని కూడా మాట్లాడలేదు. సార్ మీరు ఇవి రెండు ఎట్లా చెప్తారు సార్? 1 minute. ప్రధానమంత్రిని మాట్లాడించాలా? 1 minute. ప్రధానమంత్రి చెప్పండి. మాట్లాడించాలా? 1 minute. ఒక్క నిమిషం. గఫూర్ గారు ఒక్క సెకండ్. గఫూర్ గారు ఒక్క సెకండ్. మీరు మాట్లాడినప్పుడు నేను అసలే మాట్లాడలేదు. గఫూర్ గారు ఒక్క సెకండ్. కాదండి, కొంచెం అట్లా కాదన్నా, 1 minute. అనడం లేదు, నేను అంటున్నాను నా ఎప్పుడైనా మీరు అభిప్రాయం. మాట్లాడినప్పుడు నేను మౌనంగా ఉన్నా. కటారి గారు, గఫూర్ గారు కటారి ఒక్క నిమిషం చెప్పండి. విట్ల గారు చెప్పండి. ఓకే మీరు మాట్లాడుతున్నారు. Yeah. మరి నేను మాట్లాడాలి కదా. ఒకే ఒక్క అంశం ఏంటంటే ప్రధాని గారి మీద దాడి చేస్తారని చెప్పడం కూడా తప్పు. ఓకే స్పీకర్ కు రైట్ లేదు. Right, sir. అటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటే ఆల్ పార్టీస్ మీటింగ్ వేయాలా, Okay. స్పీకర్ సొంత నిర్ణయం తీసుకోకూడదు, Right, sir. ప్రధానమంత్రిని మాట్లాడించాలా. ఇది కూడా ఒక్క నిమిషం అన్నా.